పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 1,00,000 పసుపు కొమ్ములు, గాజులు, కుంకుమ, పసుపులతో ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతో వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అబ్రిష్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం బుధవారం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 1,00,000 పసుపు కొమ్ములు, గాజులతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారని, పంచామృతాలతో రుద్రాభిషేకాలు నిర్వహించామని, శ్రావణ మాసంలో పసుపు కొమ్ములతో అమ్మవారికి అభిషేకం చేస్తారో ముత్తైదులకు దీర్ఘమంగళిగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో అమ్మవారి ఆశీస్సులతో ఉంటారన్నారు. ప్రతి ఉత్సవాన్ని ఆర్యవైశ్యులు కలిసికట్టుగా ఉండి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు వారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎం శ్యాంసాని రాఘవులు, ప్రధాన కార్యదర్శి కొల్లేటి అశోక్, మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు. गणपति कुमार स्वामी की, संतोषी माता की, भवानी माता की, जय वासवी माता की, जय वासवी माता की, वासवी माता की। సందర్భంగా కాలువ శ్రీరాంపురం మండల వైశ్య సంఘ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో హరిద్ర అంటే పసుపు కొమ్ములతోటి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, పంచామృతములతోటి అభిషేక కార్యక్రమాలు వైశ్య సంఘ ఆధ్వర్యంలో అంగరంగ మహావిభూషితంగా జరిగింది. ఈ శ్రావణ మాసంలో పసుపు కొమ్ములతోని హరిద్ర చూర్ణంతో ఏదైతే ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు చేస్తారో అదొక్క ముత్తైదులకు దీర్ఘ సుమంగళిగా ఉంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అదొక్క వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుందని అదొక్క అమ్మవారి చరిత్రలో చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అభిషేక కార్యక్రమంలో, పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు ధన్యులయ్యారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కానీ పండుగలు కానీ అందరూ కూడా వైశ్య సంఘము మండలంలో ఉండే ప్రతి ఇంటిల్లిపాది వైశ్య సంఘము ఈ కార్యక్రమంలో పాల్గొని